ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విశాల్, డాక్టర్ గారు ఏమైనా చెప్పారా? లేదు వదినా, ఐసీయూ నుంచి ఇంకా బయటికి రాలేదు. మా అక్క ప్రాణాపాయం నుండి ఎప్పుడు బయటపడుతుందో చెప్పాలంటే డాక్టర్ బయటికి రావాలి కదా. ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలి? డాక్టర్లు సేవ్ చేయడానికి ఉన్నారు. మనం ఓపిగ్గా ఎదురు చూడాలి. అది కాదురా, మనకు ధైర్యం రావాలి అంటే వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలి కదా. అరే, వెయిట్ చేసే కొద్దీ టెన్షన్ పెరిగిపోతూనే ఉంటుంది. అబ్బా, వాడి చేతులు పడిపోను. వాడేం సూదేశాడే, సురుసురుమని ఇంకా మండుతూనే ఉంది. ఆ ఇంజెక్షన్ వేస్తేనే నీ గుండె భద్రంగా ఉంటుందంట బామ్మ. అట్టా ఇట్టా అని ఎవరేం చెప్తే వాళ్ళ మాటలు నమ్మకు. విశాల్ బాబుతో గనక బాబు కాదు, బాబు గారు అనాలి. ఆ, అబ్బా అబ్బబ్బా, సరే లేవే. ఆ బాబుగారితో గనక నీ పెళ్లి అయ్యిందే అనుకో, అప్పుడు ఆనందం నాకు. గుండెపోటొచ్చినా నేను పోయినా నువ్వు తనతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతావని నేను హాయిగా స్వర్గంలో కాలక్షేపం చేస్తున్న మీ తాతగారి దగ్గరికి వెళ్తాను. ఆ? నీ నస భరించలేకే తాతయ్య ముందెళ్ళిపోయాడు. పైలోకంలో కూడా ఆయన్ని సంతోషంగా ఉండనివ్వవా? ఎవరైనా అంతేనే. నువ్వు నా వయసుకొచ్చాక నీకు తెలుస్తుంది. అయ్యో, ఏమైందే? నీకోసం తెచ్చిన మందులు గదిలోనే మర్చిపోయాను. పీడా పోయింది. చేదు గుళికలు వేసుకుని చావడం ఎందుకు? పద. వద్దా? ఆ మాత్రలకే 3000 అయ్యింది. చూసుకో మరి, నీ ఇష్టం. మరి చెప్పవే. అంత డబ్బు పెట్టి మింగకపోతే ఎలాగే? తీసుకొద్దాం పద. మళ్ళీ నువ్వెందుకు? నేను తీసుకొస్తాను, నువ్విక్కడే కూర్చో. దా. ఇక్కడే కూర్చో. ఇప్పుడే వస్తాను. విశాల్, డాక్టర్ వచ్చారు. డాక్టర్ డాక్టర్ నైనికి ఎలా ఉంది? కండిషన్ క్రిటికల్ గానే ఉంది. 48 గంటలు గడిస్తే గాని ఏ విషయం చెప్పలేము. ప్రాణమైతే నిలబడింది కదా. సార్, ఇప్పుడప్పుడే ఏ డిసిషన్కి రాలేము. డాక్టర్, మాకు నమ్మకం, ధైర్యం రావాలి అంటే మీరు భరోసా ఇవ్వాలి కదా. ఏదో ఒకటి చెప్పండి. అలా ఎలా చెప్తారు? చిట్టి, నువ్వు ఆగు. దబాయిస్తే ప్రయోజనం లేదు. వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేసుకొనివ్వాలి. ఇదిగో అబ్బాయి, ఇలారా. చెప్పండి. ఏంటా గొడవ? గొడవేం కాదు, వాళ్ళ అక్కకి యాక్సిడెంట్ అయింది, ఐసీయూలో ఉంది. అయ్యో పాపం, ప్రాణం ఉందా? ఏం చెప్పలేని పరిస్థితి. రామచంద్ర, పెళ్ళయిందా? అయ్యింది. మెళ్ళో తాలి, కాలికి మెట్టెలు చూశాను. పిల్లలెంతమందో? ఆ విషయాలు తెలియవు. ఓర్ని, కనుక్కొని చెప్తాను అని చెప్పడానికి ఈ పట్నం వాళ్ళకి ఓ పట్టాన ఓపికండు చావదనుకుంటా. డాక్టర్, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. ఆ మాటేమీ అనకండి. నువ్వు నోరు మూసుకొని ఉంటావా? ఎక్స్క్యూజ్ మీ, 1 minute. హలో, చెప్పండి. హాస్పిటల్లో ఉన్నాను.
మా పెద్ద మరదలకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంది. అవును, క్రిటికల్గానే ఉందంట. డాక్టర్ గారు, మా చెల్లి బతుకుతుందని ఒక్క మాట, ఒక్కసారి భరోసా ఇస్తే చాలు, మీ కాళ్ళు పట్టుకోవడానికి. అయ్యో వదిన. విక్రాంత్, నైని తలకు బలంగా దెబ్బ తగలడం వల్ల రక్తస్రావం జరిగి బ్లడ్ క్లాట్ అయి తను కోమాలోకి వెళ్ళింది. వాట్ వాట్ అవును, తను తిరిగి ఎప్పుడు స్పృహలోకి వస్తుందనేది ఇప్పుడప్పుడే చెప్పలేం. నెల పట్టొచ్చు, 2-3 నెలలు పట్టొచ్చు, అంతకంటే ఎక్కువ పట్టొచ్చు. అది కూడా గ్యారంటీ ఇవ్వలేము. డిపెండ్స్ అపాన్ లక్. ఏమైంది బాబు? మా వదినికి యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళింది. అయ్యయ్యో, ఏడవకయ్యా. నన్ను కన్నా మా అమ్మను కూడా నేను పట్టించుకోను. నన్ను తన కొడుకులా చూసుకుంది మా వదిన. ఊరుకో బాబు, అంతా ఆ దేవుడి రాత. దేవత లాంటి మీ వదిన త్వరలోనే కోలుకుంటుందిలే, ధైర్యంగా ఉండు. అబ్బో, అదో పెద్ద కథలేరా బాబు. నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్తాను. ఉంటాను. అమ్మా, దెయ్యం దెయ్యం. పెద్ద మరదలు బతుకున్నప్పుడు దేవత, ఇప్పుడు చచ్చి దెయ్యమైపోయిందా? మమ్మీ మమ్మీ, దెయ్యం దెయ్యం చచ్చి దెయ్యమైపోయిందా? దెయ్యం. ఊరుకో బాబు. బామ్మ, వెళ్దాం పద. ఆ, లే. ఏం కాదులే అయ్యా, నిబ్బరంగా ఉండండి. ఎవరు బామ్మ? వాళ్ళ వదినికి రోడ్డు ప్రమాదం జరిగి కోమాలోకి వెళ్ళిపోయిందట పాపం. అయ్యో పాపం కదా. సరే పద పద, నువ్వు పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.